మార్చే. వారికండి 28 చేయము 13 వచ్చే 16 వచ్చిన. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువు వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడయుండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలం ఉందన్నాడు. అది నాకు తెలియకపోయేననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొని తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దాన్ని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి యాకోబు తాను చెబుతాను. చూడండి ఆయన అర్ధరాత్రి వేళ చూడండి భయంకరమైన స్థలంలో నిద్రించినప్పుడు దేవుడు ఆయనకి దర్శనమిచ్చి మకామకిగా మాట్లాడి ఆయనతో చేస్తున్న వాగ్దానం ఏంటంటే, చూడండి నీ సంతానముకు నీకు ఈ భూమి స్వాచ్యంగా నేను ఇస్తున్నాను. చూడండి నా తూర్పు నుండి దక్షిణం నుండి ఉత్తరం నుండి అన్ని దిక్కుల నుండి ఈ సంతానాన్ని నేను వ్యాపింప చేస్తాను. ఈ పరిచర్య 4 దిక్కుల నుండి ప్రజలు ఈ స్థలానికి వ్యాపింప చేయబడునగా. వ్యాపింప చేయబడునగా. ఈ స్థలంలో యాకోబు చూడండి దేవుని దర్శనం చేశారు. ఆకాశం నుంచి భూమి మీద వేయబడింది. దేవదూతలు ఎక్కువ ఆ పైన సింహాసనాసనుడైన వాడు యాకోబుతో స్వయంగా మాట్లాడిన మాటను అడుగు పెట్టి ప్రతి స్థలం నేను నీకు ఇస్తాను స్థలం ఇచ్చాను. మన యాకోబు నిద్ర లేచి చూడండి ఈ స్థలం అంతా నిత్యంగా దేవుడు ఉన్నాడు అని చూడండి ఆయన లేచి రాయి నిలిపి ఇది దేవుని మందిరమే కానీ ఒక స్థలం కాదని పేరు పెట్టి ఏం పెట్టాడు, పేటీలని పేరు పెట్టాడు. రాయి నిలిపి ఏం చేశాడు, నూనె అని సిక్కుముగా రాయిలో నుంచి వచ్చిన నూనె, అది శ్రేష్టమైన పరిశుద్ధాభిషేకించబడిన నూనె. స్థలంలో నూనె చల్లుతుండగా పరిశుద్ధాభిషేకం యాకోబుని దేవుడు ఎలా దర్శించి బలమైన మందిరం కట్టబడిందో, దేవుడి ద్వారం దేవుడి పరలోక గవిని స్థలంలో దేవుడు నివసించునుగా. ప్రార్థన చేసుకుందాం. చేతుల పైకి స్తోత్రం 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 హల్లెలూయా స్తుతి స్తోత్రం స్తోత్రం హల్లెలూయా స్తోత్రం 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 అయ్యా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా తండ్రి స్థలంలో మందిరం కట్టబడేదానికి మొట్టమొదటి పునాది ప్రారంభించాలి. రాయి మీరై ఉండాలి. స్థలం అభిషేకిస్తుండగా గమనంగా మార్చబడాలి. ఆశీర్వాదం ఈ స్థలంలో దిగాలి. బలమైన నృత్యన యాకోబు దర్శనం చేశాడు. ఈ దేవదూతలతో దిగుతూ బిడ్డల సమాచారాలన్నీ తీసుకువెళ్ళి మంచి ఆదరణ కలగజేస్తాడు. ఈ స్థలంలో అనేక మంది కూడబడినట్లు, అనేక మంది చదవబడినట్లు, అనేకులు చేసిన ప్రార్థనలన్నీ సంధికి చేరినట్లు ఈ స్థలం అనేక మంది రక్షించబడి రాజ్యానికి వారసులుగా మార్చబడాలి. ఈ స్థలం అభిషేకించండి. ఈ స్థలాన్ని మీరు అభిషేకించండి. ఈ స్థలాన్ని మీరు అభిషేకించండి. పోషిస్తుండగా ప్రభా ఈ పరిశుద్ధ రక్తంగా మార్చండి. రక్తముగా మార్చండి. పరిశుద్ధ రక్తంగా మార్చండి. అభిషేకంగా మార్చండి. నూనె
కోసినప్పుడు అదొకప్పుడు చాలా భయంకరమైంది. అది ప్రార్థన మందిరంగా మార్చబడింది. ఈ స్థలం అంతా నీ మందిరంగా మార్చబడాలి. అని ప్రారంభిస్తుండగా ఇది అధ్యక్షత వహించండి. మీ సేవ ప్రదేశాలన్నీ సఫలపరచండి. సంఘ బిడ్డలందరూ సహకరించడానికి, అందరూ ప్రార్థించడానికి, సహాయం అందించడానికి అనేక గొప్పలు మీరు తెరవండి. ఏ పదవులకు సమస్తం సమకూర్చండి. సమస్తం నీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాలం నీ స్థలంలో ప్రభా ఓని వణికిస్తుండగా మీరు అధ్యక్షత వహించి అది అతి త్వరగా ప్రారంభించి ఫోకస్ పడుతుంది. ఈ స్థలమంతని మహిమతో వ్యాపింపజేసి మీ రాష్ట్రాలని ఆధ్యాత్మిక ప్రభాని బిడ్డలంతో ప్రార్థించారు. కొన్ని సంవత్సరాల నుంచి స్థలంలో ఈ మందిరం కట్టాలని ఈ రోజు నిశ్చయించే విధానం బట్టి బలపక్షి నోని పోస్తుండగా బలమైన అభిషేక తైలం ప్రోక్షించి శత్రుగది కారములు కొనసాగి తోడుగా ఉంచమని యేసయ్య శక్తి కలిగిన ప్రార్థించి వాడు కొంచెం కుమారుని పరిశుద్ధాత్మనామములో ఈ స్థలాన్ని మందిరంగా మార్చబడుతున్నాం. విని అని తప్పుకోండి, మీరు లాగా తప్పండి సార్ లేండి. తండ్రి యొక్క రెండు వయసు అందరూ ఎవరైతే ఉన్నారా మేము చేస్తాం వీళ్ళు ఎక్కడెక్కడ అడ్డు నుంచుంటారేంటి? మీ ఇద్దరు లాగండి అక్కడ. మా పిల్లలు కొంచెం వెనక్కి ఉండండి. వరుస ఏం లేదు, ఎవరైనా రావచ్చు. అందరూ ఇక్కడ ఒక లైన్ నుంచి చిన్న ఫోటో గ్రూప్ ఫోటో. అమ్మ విజయమ్మ గారు రండి. అక్కని ఇస్తారు, అక్కని కూడా పట్టు లేపు రండి. ఇటు మనకేముండదు, అందరు రావాలి. భారత్ మామ రా. చెప్పనక్క మూడు సార్లు పోతుంది. కొడదామా దేవుని మందిరానికి రండి. మీరు కూడా రండి. ఏమైనా పెట్టుకోండి. వాళ్ళకి వీడియోలు ఫోటోలు ఫోటో తీయం లేరా? ఇంకో 2 సార్లు, ఇంకోసారి సార్లు ఇచ్చి వద్దులే పద్నాను, వద్దులే పద్నాను, పర్లేదులే.
మీరేంటి తాతయ్య? వద్దులే. ఒకసారి మీ ముగ్గురు నుంచండి. చోట్ల మామయ్య ఒకసారి ఇటు. అమ్మ స్వప్నరా ఉండకూడదమ్మా, రెండమ్మా మీరు కూడా రెండమ్మా ఫోటోలు అమ్మమ్మ ఒకసారి అయ్యగారికి చేయండి. రండి పోయింది ఇక్కడ. పర్లేదులే పెద్దనాన్న. అయ్యగారు పిలిచినప్పుడు వెళ్ళాలి. టైం చాలా విలువైంది. రాజ్యం రమ్మా. రోజా జారిపోతుంది. అమ్మా ఒక్క నిమిషం అందరూ ఒక లైన్లో ఉండండి. చిన్న ఫోటో దిగుదాం. అప్పులు కట్టింది అమ్మ కొంచెం. అయ్యగారు రండి, అయ్యగారు రండి, అయ్యగారు అయ్యగారు రండి. ఈ ఫోన్లో కూడా ఒక లైన్ దగ్గరికి రండి. కొంచెం దగ్గరికి రండి. అన్న ఏమన్నా దీంట్లో కూడా ఒక ఫోటో చివరికి వస్తున్నానే. ముందుకు రమ్మా, కనపట్లేదు. కనపట్లేదు. ఈ పక్క రమ్మంటే ఇటు రమ్మంటారు వాళ్ళని. ప్రేమలో అందరూ వస్తున్నారా? వస్తున్నారన్నయ్య. ఎవరు ముందు కట్టాలని బాబా ఎక్కండి. కనపడతారా? చూడండి వచ్చిందా చెప్పి అందరూ ఒకసారి వెళ్ళి చెప్పండి. చేతులు పట్టుకోండి. నేతారు అయ్యగారు పట్టుకోవట్లేదు నిటారంగా.